మునుగోడు అనేది 800 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్షకు లోనైంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. రాజీనామా చేసేంత వరకు ఇక్కడ ప్రజాప్రతినిధి అసెంబ్లీలో మాట్లాడినా మీకు గుర్తుకు లేదా? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇక్కడ ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే మునుగోడు ప్రజల్ని అవమానించినట్టు కదా. మరి ఏ ముఖం పెట్టుకొని మునుగోడుకు వస్తుంది? మీరు అప్పుడు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఏం చేసింది? రాజీనామా చేసిన తర్వాత మీరు అభివృద్ధి అంటుండ్రు, పెన్షన్లు అంటుండ్రు, రేషన్ కార్డులు అంటుండ్రు, కరెంటు స్తంభాలు అంటుండ్రు. మరి ఇన్ని రోజులు ఏం చేసి 2.5 ఏళ్ళ నుంచి ఈ వివక్ష కాదా? సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో ఏ విధంగా అభివృద్ధి ఉంది? మునుగోడులో, నల్లగొండ జిల్లాలో ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ప్రజలకు తెలియదా? మరి మేము గెలిపిస్తారనుకుంటున్నాం. మీరు అధికారులు అర్థం పెట్టుకొని అభివృద్ధి సొమ్ముతో దేవాలను చూస్తున్నాం. మరొకసారి చెప్తున్నా, మునుగోడు ప్రజలారా, రాబోయే ఎక్కువ ఎన్నిక మీకోసం వచ్చింది. మీరు ఆలోచించి ప్రజలందరూ కూడా కలిసి చరిత్రలో మించిపోయేలాగా రాజగోపాల్ రెడ్డి కాదు పోటీ చేసేది, మునుగోడు ప్రజలు పోటీ చేస్తుంది. గెలిచేది కూడా మునుగోడు ప్రజలే. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఒక రాచరిక పాలనకు వ్యతిరేకంగా, ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడాలంటే, ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలంటే మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఈ తీర్పుతో తెలంగాణ మార్పు సంభవిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు వల్ల తెలంగాణ ప్రజల యొక్క తలరాత మారుతుంది. అప్పుల పాలైన తెలంగాణ మళ్ళీ గాడిలో పడుతుంది. మనకు ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి అవుతుంది, సంక్షేమ పథకాలు అందుతాయి. కానీ ప్రభుత్వం పోవాలి. తెలంగాణ వచ్చింది ఒక కుటుంబం కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ వచ్చింది ఒక ప్రాంతం కోసం కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఒక కేసీఆర్ గారి ఫామ్ హౌస్ మంచి రోడ్లు వేసుకుంటే కాదు. మునుగోడు నియోజకవర్గం లాంటి ఎన్నో నియోజకవర్గాల్లో రోడ్లు లేవు, గ్రామాల్లో ఇల్లు లేవు. 57 ఏళ్ళకు పెన్షన్ ఇస్తాం, ఇంతవరకు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ చేస్తామని చేయలేదు, ఇల్లు కట్టిస్తామన్నారు, కట్టేయలేదు. ఈ విధంగా చాలా 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 సమస్యలు 8.5 ఏళ్ళుగా తీవ్రంగా ప్రజలు బాధపడతారు. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు బంగారు కుటుంబం చేసుకుంటే పేద ప్రజలకు ఏం లాభం జరగలేదు. అందుకనే మునుగోడు ప్రజలారా, గుండె మీద చేసుకోండి. మనం ఏ ఆత్మగౌరవం కోసం అయితే పోరాటం చేసినామో అదే ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకం కొడుకు, మొత్తం అధికారం అంతా కుటుంబం చేతిలో ఉంది. కుటుంబ పాలన వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మునుగోడు ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాలని చెప్పి మునుగోడు ప్రజలు కోరుకుంటున్నారు. గెలిచేది మీరు, పోటీ చేసేది మీరు. భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తును కాపాడే పరిస్థితి మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని మీరు కల్పించుకోవాలని చెప్పి, ఆత్మగౌరవాన్ని కల్పించాలని చెప్పి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ఈ వివక్షకు వ్యతిరేకంగా కుటుంబ వాళ్ళని అంతమొందించాలని చెప్పి మేము పిలుపునిస్తుంది. ఈరోజు ఈ జిల్లా మంత్రి చాలా రోజుల నుంచి నా గురించి మాట్లాడుతుంది. ఈ జగదీశ్వర్ రెడ్డి అనే మంత్రి నేను మాట్లాడకూడదు నా స్థాయికి, కానీ నా గురించి తప్పుడు ఆరోపణ చేస్తూ అమ్ముడు పోయినా అని చెప్పేసి మీ దగ్గర నా రుజువు ఉంది ఆరాడుతున్నా. నా వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీసేందుకు రాజకీయంగా దమ్ముంటే ఎదుర్కోలేక ఈరోజు వ్యక్తిగత ఆరోపణలు అమ్ముడు పోయా అని చెప్తున్నాను. ఎక్కడైనా ఆధారం ఉంటే చూపించమని చెప్పి మీడియా ద్వారా జగదీశ్వర్ రెడ్డి కానీ మరి నా మీద కుట్రలు చేసి నిందలేస్తుంటే వాళ్ళు అడుగుతున్నా. మా దగ్గర మునుగోడు మీడియా ఉంది, చౌటుపల్లో. మీకు ఏదైనా ఆధారాలు ఉంటే, కాంట్రాక్టుల కోసం నేను ఆడుకుంటే ఇక్కడ ఉన్న మీడియా సోదరులందరికీ మీ దగ్గర ఉన్న పేపర్లు ఇవ్వమని అడుగుతున్నాను. నేను నిరూపిస్తా. 2014 కంటే ముందు జగదీశ్వర్ రెడ్డిగా ఆదాయం ఎంత, ఆస్తి ఎంత, ఆ రోజు మీ పరిస్థితి ఏంది, ఈరోజు మీ ఆస్తి ఎంత, మీ చరిత్ర ఏంది. నువ్వు ఎన్నో మర్డర్ కేసులలో, ఈ నాగారంలో, తుంగతుర్తి మండలంలో మర్డర్ కేసులలో A1, A3, A14గా 3 కేసులలో 14 ఏళ్ల చుట్టూ 14 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ పోయినాం. జైలుకు పోయొచ్చిన మర్డర్ కేసులలో
అటువంటి చరిత్ర మీది, అవినీతి చరిత్ర మీది, నేర చరిత్ర కలిగిన మనిషివి నువ్వు. అసలు నీకు చరిత్ర లేదు. తెలంగాణ సెంటిమెంట్ ముసుగులో కేసీఆర్ పేరు మీద గెలిచి మంత్రి అయి 8.5 సంవత్సరాల్లో దాదాపు 1000 కోట్లు సంపాదించి ₹1 సొంత ఇల్లు లేని నువ్వు ఈరోజు శంషాబాద్ ఏరియాలో 70 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు. ఇది నీది కాదని చెప్పి నిరూపించు. నీ ఫామ్ హౌస్ దగ్గర నేను వస్తా, మీడియాని తీసుకొని వస్తా, ఆ ఫామ్ హౌస్ ఎవరిదని అడుగుతా, అది దాని విలువ ఎంత అని అడుగుతా, అది ఏ సంవత్సరంలో దొరకడం ఫామ్ హౌస్, నీ ఆస్తులు ఎంత ఉండే మొత్తం చిట్టా చేస్తావు. 2014 తర్వాత నువ్వు మంత్రి అయిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు కొన్నావు, బినామీ పేర్ల మీద ఎట్లా పెట్టినావు, నీ పేరు మీద కుటుంబ సభ్యులు పెట్టినావు, మొత్తం బయటికి తీసుకొస్తావు. నేను 2009 తర్వాత ఆస్తులు అమ్ముకున్నా. 36 ఏళ్ల కింద పెట్టిన సంస్థ మా కంపెనీ. నా కొడుకు నడిపిస్తున్న ఆ కంపెనీ. ఆ కంపెనీలు సంపాదించిన సొమ్ముని పేద ప్రజలకు దానం చేస్తుంది. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ పదవి కానీ ఆస్తులు కానీ కాంట్రాక్టులు కానీ తీసుకొని నేను రుజువు చేస్తాను. దమ్ముంటే నువ్వు రుజువు చేయి. నువ్వు చేసిన అవినీతి మీద నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు కాబట్టి జగదీశ్వర్ రెడ్డి చేసిన అవినీతి మీద త్వరలోనే ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఆయన నేర చరిత్ర ఎట్లుంది పేపర్ రిలీజ్ చేస్తా. అది కాదని రుజువు చేయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నీ అవినీతి ఆస్తుల చిట్టా బయటికి తీస్తా. నేను నా అవినీతి ఎక్కడైనా జరిగినట్టు నువ్వు నిరూపించు. నేను ఎన్నికల్లో పోటీ చేయ ముందు ఎక్కడైనా కానీ నేను కాంట్రాక్ట్ పొందినట్టు, అవినీతి చేసినట్టు, తప్పుడు పనులు చేసినట్టు నువ్వు నిరూపిస్తే నేను మునుగోడులో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయ, రాజకీయ సన్యాసం తీసుకో. లేదంటే నీ ఆస్తులు మొత్తం చిట్టా తీస్తా. బినామీ పేర్ల మీద ఏ విధంగా సంపాదించినావు అది బయటికి తీస్తా. అది నిరూపించకపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి మీడియా సాక్షిగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీలాంటి వ్యక్తుల వల్ల నిజమైన ఉద్యమకారులు దూరమై ప్రజాస్వామ్యం లేక ఈరోజు రౌడీయిజం లాగా ప్రవర్తిస్తున్నావు తప్పితే నీకు ఒక మర్యాద కానీ సంస్కారం కానీ లేదు. సంస్కారం మాకు చెప్తున్న సంస్కారం లేదని చెప్పి నీ నేర చరిత్ర ఉన్నది. నీకు మర్డర్ కేసులు ఉన్నావు, వ్యక్తులను మర్డర్ చేసినావు, మర్డర్ చేయించినావు. ఇప్పటికి కూడా నీ ఇల్లు 5 ఎకరాలు ఉంది. నాగారం గ్రామం, అదే మీ ఊరు నీళ్ళలో మునిగిపోయింది. ఊరు మొత్తం నీళ్ళలో మునిగిపోతే నువ్వు మాత్రం బంగ్లా పెట్టుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? మునుగోడు ప్రజలు నువ్వు సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చి నీ పెత్తనం చెలాయిస్తే లేనిపోయిన మాటలు రాజగోపాల్ రెడ్డికి మాట్లాడితే నమ్మరు. ఈ చరిత్ర మొత్తం నల్గొండ జిల్లా ప్రజలకు తెలుసు. ఇంకా చెప్తా, నేను ఈ చరిత్ర మొత్తం బయటికి తీస్తా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఇతర పార్టీ వాళ్ళని గత 20 రోజుల నుంచి పైసలు ఇచ్చుకుంటున్నాం. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చుకుంటున్నాం. నువ్వు ఎంతమంది లీడర్లు కొనుక్కుంటావో కొనుక్కొని అవినీతి సొమ్ముతో. మీరు మీ ముఖ్యమంత్రి ఎంతమంది కంట్రోల్ తప్పుతారో తప్పండి. రాబోయే ఎన్నికల్లో మునుగోడు ప్రజలు గెలుస్తారు. వాళ్ళు ధర్మం వైపు ఉంటారు, న్యాయం వైపు ఉంటారు. మునుగోడు ప్రజలు అమ్ముడు పోరు. నువ్వు కొంతమంది నాయకులను ప్రలోభాలు పెట్టుకుంటున్నావు, కానీ ప్రజలు అసహించుకుంటారు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక మునుగోడు ఎన్నిక. మా ప్రజల మీద, మునుగోడు ప్రజల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. 3.5 ఏళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఎన్నిసార్లు మాట్లాడినా స్పందించని ప్రభుత్వం, అపాయింట్మెంట్ లేని కేసీఆర్ ఈరోజు మునుగోడులో 20వ తారీఖున వచ్చి బహిరంగ సభ పెడుతుంది. ఈరోజు చోటుపల్లి మల్కాపూర్ కూడా పని అవుతుంది. ఈరోజు రకరకాలుగా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంది. అంటే ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్స్ గురించి అసెంబ్లీలో చెప్పి కూడా మీరు విధుల్లోకి తీసుకోవాలి. నా రాజీనామా తర్వాత వాళ్ళకు జీవో ఇచ్చి విధుల్లోకి తీసుకున్నారు. చౌటుపల్లి మండలంలో గురించి పొల్యూషన్ గురించి ఎన్నో రోజులు చెప్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీస్ వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో సాయంత్రం పోతే వాసన వస్తుంది, బోరేస్తే నీళ్ళు వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ అయింది, వాటర్ పొల్యూషన్ అయిపోయింది, ల్యాండ్ పొల్యూషన్ అయిపోయింది. ఉద్యోగాలు మాత్రం ఇక్కడ లేవు.
99% ఉద్యోగాలు బయట ప్రాంతాల్లో ఉన్నాయి. ఆరోగ్యం పాడేది ఇక్కడ లోకల్ ప్రజలు. ఇక్కడ లోకల్ నిరుద్యోగులకు 1% కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో, ఫార్మా ఇండస్ట్రీలో కానీ వేరే ఇండస్ట్రీలో నేను ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నాం. నీళ్లు నిధులు నియమాలు అన్నారు. ఎక్కడ పోయినా అంత స్లోగన్. ఈరోజు మా పోరాటం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తేందుకు ఇక్కడి నుంచి మేము మునుగోడు నుంచి స్టార్ట్ చేసినాము. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు జరుగుతుంది. మీరు చూపించే వివక్షకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం మీద నిధులు ఇవ్వకుండా 8 సంవత్సరాలుగా ఫామ్ హౌస్కి ప్రగతి పరిమితమైన మీరు ఈ ప్రాంత ప్రజలను చూస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ఈ ఎన్నిక వచ్చింది. మీ అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్యన మమ్మల్ని అవమానించినందుకు, ఆ ప్రాంత ప్రజలు పట్టించుకున్నందుకు ఆత్మగౌరవం కోసం వచ్చిన ఎన్నిక. మీరు ఎన్నన్నా మాట్లాడండి, మీరు ఎన్ని పైసలన్నా ఖర్చు పెట్టండి, మీ అవినీతి సొమ్ము, మీ ఎంత అధికారం అనేది యూజ్ చేయండి. కానీ మునుగోడు ప్రజలు దొంగలు, అమ్ముడు ఓరు, చరిత్ర సృష్టిస్తారు, చారిత్రాత్మకమైన తీర్పిస్తారని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి కూడా మరొకసారి చెప్తున్నా. నీ గురించి మొత్తం నాకు తెలుసు. నువ్వు నీ మొదలుపెట్టిన రాజకీయ జీవితం ఏంది, అంతకుముందుకు ఏం చేసి రాజకీయాలకు రాకముందు నువ్వు ఏం చేసేవాడివి, రాజకీయాలు వచ్చిన తర్వాత ఉద్యమంలో నీ పాత్ర ఏంది, మంత్రి అయిన తర్వాత ఏ విధంగా దోసుకున్నావు, ఏ విధంగా అవినీతి సంపాదించుకున్నావు, అదంతా నా దగ్గర ఉన్నది చిట్టా. ఎక్కువ తక్కువ మాట్లాడితే మర్యాద ఉండదు. మునుగోడు నువ్వు ప్రజలు నిన్ను వదిలిపెట్టరు. నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మంత్రి స్థాయిలో ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, అనవసరంగా అబద్ధాలు ఆడుతున్నావు. ఇక్కడ మునుగోడు ప్రజలు నమ్మరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అమిత్ షా సభకు ఎంతమంది కలుగుతారు? అమిత్ షా సభకు దాదాపు 1,00,000 మంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ గ్రౌండ్ 1 lakh పీపుల్కి సరిపోతుంది అనుకుంటున్నారు. 21 తారీఖున సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షా సభను విజయవంతం చేయాలని చెప్పి మునుగోడు నియోజకవర్గంతో పాటు నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యవాదులంతా పార్టీలకు అతీతంగా వచ్చి ఇది ధర్మయుద్ధానికి తెలంగాణలో ప్రజాస్వామ్యం నెలకొల్పే ధర్మయుద్ధాన్ని అమిత్ షా గారు శంకరావుని ప్రారంభిస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మునుగోడు ఎన్నికల తర్వాత తప్పకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేందుకు అమిత్ షా గారు ఇక్కడి నుంచి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.